ఏవండి, మీ అమ్మగారి పుట్టినరోజు వస్తోంది కదా, మీ అమ్మగారికి ఒక సెల్ ఫోన్ కొనిస్తే ఎలా ఉంటుంది అని అడిగింది శ్యామల తన భర్త శేఖర్ని. శేఖర్ తన తండ్రి చనిపోయిన తర్వాత ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసి తల్లి చూసిన సంబంధం చేసుకున్నాడు. శ్యామల కూడా మంచి అమ్మాయే. తన చెల్లెళ్ళిద్దరూ కూడా దగ్గరగానే ఉంటారు. శ్యామల ఉద్యోగం చేస్తోంది. ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయినాక వాళ్ళ అమ్మగారు పక్కనే ఉన్న గుడికెళ్ళడం, టీవీ చూడడం, ఇరుగు పొరుగులతో కాసేపు మాట్లాడడం. అప్పుడప్పుడు కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు తరచుగా వచ్చి పలకరించి వెళ్తూ ఉంటారు. శ్యామల అమ్మకు ఫోన్ తీసిద్దామన్న ఆలోచన శేఖర్కు కూడా చాలా నచ్చి ఒక సెల్ ఫోన్ కొనుక్కొచ్చి అమ్మకి కానుగ్గా ఇచ్చాడు. ఇస్తున్నప్పుడు అమ్మ కళ్ళల్లో సంతోషం కనబడింది. ఆ సెల్ ఫోన్ను ఎలా వాడాలో అన్నీ చెప్పి నెంబర్లన్నీ అందులోకి ఫీడ్ చేసి అమ్మకిచ్చాడు శేఖర్. సెల్ ఫోన్ రాగానే అమ్మకు మంచి టైంపాస్. అమ్మ, నువ్వు చేసే పుదీనా పచ్చడి చాలా ఇష్టమమ్మా నీ మనవడికి, ఎలా చేయాలో ఒకసారి చెప్పు అని అడగడం, పిల్లలు అమ్మమ్మ బాగున్నావా అని రోజు మాట్లాడడం చాలా బాగా నచ్చింది ఆమెకి. ఇలా రోజు అందరితో మాట్లాడుతూ సంతోషంగానే గడిపేశారు. ఒక నెల రోజులు గడిచాక అమ్మ మొహం వాడిపోయిందన్న విషయం గమనించాడు శేఖర్. అమ్మతో అడిగాడు, ఏమ్మా అలా ఉన్నావు, ఆరోగ్యం బాలేదా, డాక్టర్ దగ్గరికి వెళ్దామా చెప్పు అని అడిగాడు. అలాంటిదేమీ లేదులేరా, నువ్వు ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళు అన్నారు ఆవిడ. కానీ శేఖర్ మాత్రం ఏదో ఉందని గ్రహించాడు. ఆఫీస్కి వెళ్లే ముందు మళ్ళీ అడిగాడు, ఏమీ లేదని ఎందుకమ్మా అబద్ధం చెప్తావు, నీ మొహం చూస్తేనే అర్థమవుతోంది ఏదో జరిగిందని, చెప్పు, నిన్నెవరన్నా ఏమన్నా అన్నారా అని అడిగాడు. ఒరేయ్ శేఖరం, మరేమో చెప్పమ్మా పర్వాలేదు, మరేమో పెద్ద విషయమేం లేదు కానీ నాకు ఈ సెల్ ఫోన్ వద్దురా, నువ్వే ఉంచుకో అంది అమ్మ. ఎందుకమ్మా అలా అంటున్నావు, చెప్పు, ఎవరైనా ఏమన్నా అన్నారా శేఖర్ అడిగాడు. ఎవ్వరేం అనలేదు కానీ ఈ ఫోన్ వచ్చాక నన్ను చూడ్డానికి ఎవ్వరూ రావడం లేదురా, రోజు ఫోన్లో మాట్లాడుతున్నాగా అమ్మ అని కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు. ఈ సెల్ వచ్చాక వాళ్ళెవరూ రావట్లేదు, ఇది నాకు వాళ్ళని దూరం చేస్తుందిరా. నాకు ఈ వయసులో ఆప్యాయంగా నా పక్కన కూర్చొని మాట్లాడే నా బిడ్డలు కావాలి కానీ ఫోన్లో అన్నీ మాట్లాడేసుకుని కలవకుండా ఉండే బంధాలు వద్దురా, నాకు ఈ సెల్ వద్దు. అమ్మమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చే నా మనవళ్ళు కావాలి కానీ ఈ సెల్ వద్దురా అని మనసులో ఉన్న మాట శేఖర్కి చెప్పేసింది. అది విన్న శేఖర్ కూడా నిజమే అనుకున్నాడు. పెద్దవారితో రోజు ఫోన్లో మాట్లాడినా సరే దయచేసి మీ వీలుని చూసుకుని వెళ్ళి కలవండి, బంధాలను బలపరుచుకోండి.